సో గైస్, వెల్కమ్ బ్యాక్ టు కొత్త వ్లాగ్. సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే, కొత్త ఇంట్లో ఫస్ట్ టైం దివాళీ జరుపుకుంటున్నాం కాబట్టి ఈ వ్లాగ్ స్పెషల్, చాలా స్పెషల్ అనమాట మాకు. అండ్ మా అమ్మ అయితే చూడండి, నేను ఆల్మోస్ట్ నైట్ కొంచెం లేట్ అయింది పండుగ వేసేసరికి. నాకు ఇక నిద్ర రాలేదు, పొద్దున్న లేట్ లేచే వరకు జర మమ్మీ చూడండి ఏం చేసిందో కింద. ఆ కార్నర్ నుంచి తీసుకొస్తే ఇట్లా 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 అబ్బాబాబా అక్కడ దాకా ముగ్గేసింది. ఎక్స్ట్రా పైప్ ఎందుకంటే నల్ల కోసం అని పెట్టుకున్నాం మేము. ముగ్గు, ఈడొక ముగ్గు, ఆడొక ముగ్గు, ఈడొక ముగ్గు, ఈడొక ముగ్గు, ఆడొక ముగ్గు, ఇన్ని ముగ్గులు వేసి పెట్టింది మా అమ్మ అయితే. అండ్ గేటుకి దండ కూడా వేసేసినాం మనం. మా ఫ్రెండ్ గాడే వాందే ఈవెంట్స్, సో వాడే వచ్చేసి మంచిగా. అండ్ ఇంటికి లైట్లు కూడా నైట్ ఇప్పుడైతే ఏమి కనిపిస్తలేవు. ఇంటికి నైట్లో అది లైట్లు వేసినప్పుడు చూపిస్తా మంచిగా. అండ్ హోమ్ టూర్ అంటారా, డిసెంబర్ ఎండ్లో పక్కా హోమ్ టూర్ వచ్చేస్తుంది. డెఫినెట్గా నేను చెప్తున్నా, హోమ్ టూర్ అయితే అప్పటిలోపు వచ్చేస్తుంది. నేను ఇప్పుడే పూజ చేసి జర ఇంట్లోకి పోతున్నాను నేను గైస్. అండ్ ఇగ్నోర్ తీసి చెట్లు మొన్ననే ఆవులన్నీ తినేసినాయి కాబట్టి నేను కొత్త గ్రిల్ వేయించిన చెట్లకి. సో ఐఎమ్ ఫీలింగ్ సో స్పెషల్. కాకపోతే జర ఈ దివాళీ పండుగప్పుడు అన్నప్పుడు కూడా ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. కాకపోతే అటు యూఎస్లో ఉండవు. సో మనం వీడియో కాల్లో మాట్లాడుకుందాం అంతటా ఆ క్లిప్ కూడా పెడతా. అండ్ మోర్ ఓవర్ ఇంకేంటంటే అందరికీ హ్యాపీ దివాళీ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇక మనం పైకి వదాం. మస్తు అంటే మస్తు ఆకలి అవుతుంది, ఫుల్ అంటే ఫుల్. కడుపులో ఎలుకలు తిరుగుతున్నాయి, పోయి తింటా నేను. పైన డోర్ కూడా చూపిస్తే ఎంత బాగుందో. కష్టపడి బేగం బదలిపోయి తీసుకొచ్చిన నేనే బొమ్మలు ఇవన్నీ. అంకుల్ ఏం బొమ్మలు నాకు తెలియదు. ఈ బొమ్మలు కూడా, ఈ తొంతులు అన్నీ మనం చేసినాయి. ఇప్పుడు పూజ సామాన్ రూమ్ రెడీ అవుతుంది. వి కెప్ట్ ఇట్ యాజ్ వెరీ సింపుల్. సో ఇది చూడొచ్చు, బాగా కష్టపడుతుంది. చెమట కూడా వచ్చింది. మా బెంజికి చూపిస్తాం. మా బెంజి కాళ్ళకు పసుపు పెట్టుకుంది. ఇగో ఇట్లా ఒక్క నిమిషం బెంజ్ ఆగు, ఒక్క నిమిషం. కాళ్ళు చూపినవి ఇగో, కాళ్ళకు పసుపు. ఇగో ఈ కాళ్ళు కూడా ఇగో పసుపు. నువ్వు ఎంత గర్ల్ అయితే కాళ్ళకు పసుపు పెట్టుకుంటావా చెప్పు? కాళ్ళకు పసుపు పెట్టుకుంటావు, ఏమో తింటున్నావు ఇంకా. ఇది కాదే కాదు, బాదాము. నాది కొరకనికనే రాదు, ఎందుకు చెప్పు? ఫ్యాన్ అంటే గైస్ చూడండి గైస్, మమ్మీని చూడు, చెమట చూడు. ఈ బెందికి అయితే బాదం ఇచ్చిరా, అది కొరకనికి రాదు, అయినా సరే కొరుకుతుంది. చూద్దాం గైస్, మనం స్వీట్లు తినడానికి పోదాం. ఈరోజు గుడ్డిమల్కాపూర్ మార్కెట్ పోవద్దని ఫిక్స్ అయిపోయినా నేను, లిటరలీ ఫిక్స్ అయిపోయినా. కాకపోతే ఇక పోవాల్సి వచ్చింది, ఎందుకంటే మేము మమ్మీ వాంట్స్ ఫ్రెష్ పూలు. పొద్దున్న తెచ్చిన పూలు యాక్చువల్ ఏమైందంటే మా ఫ్రెండ్ గారు తెచ్చిచ్చిన, వాడితో డెకరేషన్ చేసిన వాడు తెచ్చిచ్చిండు. అవేమైనాయి ఫ్రిడ్జ్లో పెట్టేసరికి మొత్తం వాడిపోయినాయి. నేను కనిపిస్తాను ఒక్క నిమిషం, అవి వాడిపోయినాయి. ఇక మా మమ్మీ ఏమంటుంది, పోయి తీసుకురాపో, ఇట్లా నాకు తెలియదు, తీసుకురాపో అంటది. గైస్, గుడ్డిమల్కాపూర్ పండుగ రోజు కార్లా నేను బేసికల్లీ స్వీట్లు తినక పోయిండే నేను. అది కూడా మధుర్ స్వీట్స్. మనం చూడండి, ఇంటికాడ స్వీట్ షాప్ మనం మధుర్ స్వీట్సే కావాలి, తినేది పిత్తుకడంతా. చూస్తున్నారా తీట ఎంత ఉందో నాకు. ఇది పోయిన కార్లే కదా, సరే ఇన్నే పోదాం. ఇక మమ్మీ ఫోన్ చేసి పూలు ఖరాబ్ అయిపోయినాయి, పువ్వులు తిన్నా, అంతే అయిపోయి. కార్లో గుడ్డిమల్కాపూర్ పోవడం అంటే ఇట్స్ నాట్ అ సింపుల్ థింగ్, సాహసమే అనాలి. అట్లాంటిది నేను గుడ్డిమల్కాపూర్ పోయి ఇప్పుడు పువ్వులు తీసుకొస్తుంది, మళ్ళీ తిట్లు తిడుతుంది మమ్మీ నన్ను. ఏమై టైం అవుతుంది, పూజ చేయొద్దా ఇంట్లో అని పంపించిందే మమ్మీ. తిట్లు తిట్టేదే మమ్మీ. మరి ఎవరు నేను పడాలి తప్పదు. మమ్మీ తిట్టినప్పుడు పడాలి కదా మనం, దట్స్ సృష్టి ధర్మం. ఇక పోతున్నాయి. ఇక ఆల్రెడీ నేను ఇప్పుడు పోయి ఇంటికి పోయి స్నానం చేయాలి. యాక్చువల్లీ కడుపు మస్తు టైట్ అయింది, ఉబ్బిపోయింది ఎందుకో. ఊరికనే తిన్నా దోశలు ఇడ్లీలు బంద్ చేసిన. బేసికల్ నేను మస్తు అయిపోయిందండి ఈరోజు, మస్తు ఆకలేదని పొద్దున ఇక దోశ తిన్నా, అయిపోయి. ఇక దాని తర్వాత మధ్యాహ్నం మమ్మీ ఇక పండుగ పూటలు మన ఇంటి వాళ్ళు ఎంత మంచిగా వండుతారంటే, ఆ రోజు డైట్ బొంగుల డైట్ అంటాం మనము.
ఇక పప్పుచారు వంకాయ ఆలుగడ్డ వండింది మమ్మీ విత్ బగారన్నం తిన్నాం. అయిపోయి ఎంత కష్టం చేసినా లోపల ప్రెషర్ తోటి గ్యాస్ అనేది అది పోతలేదు. ఏమో ఇక కొడితే వేసుకుంటా. ఇప్పుడు అది కడుపు కాడ మొత్తం టైట్ అయింది అనుకో, బిస్కెట్ అయిపోతే ఇట్లా బుర్ర బయటికి కనిపిస్తుంది. సరే చూద్దాం ఏమవుతుందో. ఇంటికి ఇక చూడండి ఎంత మంచి మాట్లాడతాం మమ్మీ, చూపిస్తే మెల్లగా రికార్డ్ చేస్తా. ఈ రెడీ కూడా కాలే గైస్, నేను చూపిస్తా. రెడీ కూడా అయిపోయా నేను. కొందరు ఉంటారు వర్కింగ్ గైస్, హార్డ్ వర్కింగ్. బయట ముగ్గు చూసినావా ఫ్లవర్స్? నేను చూపిస్తా ఆగండి గైస్. నేను ఒక ఫ్లవర్ టైప్ వేసిన, అది చూపిస్తా మీకు. వావ్ వెరీ ప్రిటీ. ఈ మాత్రం దానికి ఇంత షాక్ అవుతాడేంట్రా? ఇలాంటివి మా దగ్గర చాలా ఉన్నాయి. గైస్ నేను రెడీ అయిపోయినా, అందరికంటే ఫస్ట్ నేనే రెడీ అయినా ఈరోజు. ఇట్లా మొత్తం చమక్ చమక్ మెరుస్తున్నా నేను. నా డ్రెస్ కూడా మొత్తం చమక్ చమక్ మెరుస్తుంది ఈరోజు. మేమేం చేస్తున్నామా ఇక కనిపిస్తలే మేము. ఇప్పుడే లేచిడాడు, లేచి స్నానం చేయి లేవు. ఇక విన్నావా, జర పూజ చేయి, మళ్ళీ చేస్తా. చూడండి గైస్, మమ్మీ చూడండి లిప్స్టిక్ పెట్టుకుంటుంది వీడియోలో, మంచి ఫోటోలలో మంచిగా రానికి. సో మొత్తం పూజ అయితే అయిపోయింది కదా మమ్మీ మంచిగా. ఎంత అవుతుంది టైం మమ్మీ? అగో 9 o'clock పూజ అయింది. డాడీకి ఆకలి కూడా అయింది, తినేసిండు కూడా డాడీ. ఏమంటారు? నైస్ మమ్మీ, బాగున్నాయి మమ్మీ. చూడండి గైస్, శుభాకాంక్షలు మమ్మీ, దివాళీ శుభాకాంక్షలు అందరికి. మమ్మీ హ్యాపీ దివాళీ. ఇదేదో హాయ్ హాయ్ అంట కొత్త కార్ బాంబ్. చూద్దాం ఎట్లుంటుందో ఇది. విల్ ట్రై గైస్. కొత్తగా హాయ్ హాయ్ కార్ బాంబ్.
గైస్ హెలికాప్టర్ అంట, హెలికాప్టర్ ఏందో చూసాం మనం. అది ఇంకా పైకి పోయింది. గైస్ ఏదో కొత్త డక్ అంట, మేము ప్రయోగిస్తున్నాం. నేను కాదు, స్వామి ప్రయోగిస్తున్నాం. ఓకే గైస్, मेरा हाथ में अरे ఓకే గైస్, దిస్ ఈజ్ నోన్ యాజ్ కచరోంకే కిలాడి హైదరాబాద్. ఇద్దరు చేతిలో అటం బాంబు ఉన్నాయి. ఇగో నేను చెప్పినప్పుడు వేయాలి. ఒక దగ్గర పెట్టండి చేయలు, దగ్గర 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 చల్ దగ్గర. ఏంది ఊరికని ప్రిపేర్ అవుతున్నా. ఓకే క్లోజ్ ఉంటే తినండి. ఏమో చేసింది. అయిపోయింది. 5,000. వెయిట్, నేను కిలోమీటర్ దూరం ఉరుకు తాగండి. అందరు ఎక్కడ దొంగలు అక్కడ